Hello everyone, welcome back to Sloka classes. So this is what today's editorial April 3rd కి సంబంధించినటువంటి ఎడిటోరియల్ ఏప్రిల్ 3rd. సో దీంట్లో ఉన్నటువంటి హైలైట్ చేసినటువంటి ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నటువంటి వొకాబులరీ ఉందో సో ఈ వొకాబులరీని మాత్రమే కాదు అండ్ లైన్ టు లైన్ ఎవ్రీ లైన్ని మనం ఇన్ డీటెయిల్డ్గా అర్థం చేసుకుందాం. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ని మనం అర్థం చేసుకుందాం. సో ఈ లైన్లో ఉన్న దీంట్లో మెన్షన్ చేసినటువంటి గ్రామర్ కానీ అండ్ దాని మీనింగ్ కానీ సో ఇవన్నీ ఇన్ డీటెయిల్డ్గా మనం ఎగ్జామ్ రిలవెంట్గా అర్థం చేసుకుందాం. అండ్ దిస్ ఎడిటోరియల్ ఎక్స్క్లూజివ్లీ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అండ్ యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అండ్ అట్ ది సేమ్ టైం ఏపీపీఎస్సి అండ్ టీజీపీఎస్సి సంబంధించి గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే జనరల్ ఎస్సే అండ్ ఎస్సే రైటింగ్లో వెరీ మచ్ 100% ఇది యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం అండ్ ఎస్బీఐ అండ్ ఐబిపిఎస్ పిఓ మెయిన్స్కి సంబంధించినటువంటి డిస్క్రిప్టివ్ పోర్షన్లో మనకు ప్రిసైజ్ రైటింగ్ అండ్ ఎట్ ది సేమ్ టైం లెటర్ రైటింగ్ సో ఈ కాంటెక్స్లో మనకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఎగ్జామ్స్ అనేవి మీకు దగ్గరికి వస్తున్నాయి. బ్యాంక్ ఎగ్జామ్స్ అనేవి మనకు ఆగస్టు స్టార్ట్ అవుతున్నాయి. ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది ఆల్మోస్ట్ మనకు ఫాలోయింగ్ మంత్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అలాగే కంటిన్యూ చేయండి. లేదు స్టార్ట్ చేయబోయే వాళ్ళు ఉన్నారో ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. ఓకే, here we go. ఇంక్లూజివ్. వాట్ డస్ మీన్ బై ఇంక్లూజివ్? ఇక్కడ ఇంక్లూజివ్ అంటే అర్థం ఏమిటి? మనం హైలైట్ చేయబడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో ఆ వర్డ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటాం. సో ఇంక్లూజివ్ పాలసీస్, ఇక్కడ మన క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇంక్లూజివ్ పాలసీస్ హెల్ప్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. ఇంక్లూజివ్ అంటే సమగ్రమైనటువంటి అభివృద్ధి. మనకు బ్రాడ్ బేస్డ్ గ్రోత్ కానీ ఈక్విటేబుల్ గ్రోత్ కానీ బ్రాడ్ బేస్డ్ గ్రోత్ కానీ అండ్ కంప్లీట్గా అన్ని ఈక్విటేబుల్ గ్రోత్ కానీ ఇవి సినోనిమ్గా మనకు చెప్పొచ్చు. ahead of the announcement came ahead of the deadline. ahead of the అనంటే దానికన్నా ముందుగానే లెట్స్ సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గో హెడ్ ముందుగానే అన్న మీనింగ్ వస్తుంది. ముందుగానే ద అనౌన్స్మెంట్ కేమ్ ahead of the deadline means ముందుగానే, బిఫోర్ అన్న మీనింగ్. అసర్షన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనకి యాంటనిమ్ చూసుకుంటే బిహైండ్. అసర్షన్ అంటే దృఢమైన ప్రకటన. స్ట్రాంగెస్ట్ అసర్షన్ అంటాం కదా. హిస్ అసర్షన్ అబౌట్ పీస్ అంటే శాంతి. ఈజ్ అసర్షన్ అబౌట్ పీస్ సర్ప్రైజ్ ద మీడియాని సర్ప్రైజ్ చేస్తుంది. ఏంటి? స్ట్రాంగ్ స్టేట్మెంట్ అనమాట. డిక్లరేషన్, క్లెయిమ్. దీనికి యాంటనిమ్ వెరీ మచ్ ఇంపార్టెంట్, డీనియల్. నేను ఇదంతా దీనికి సంబంధించినటువంటి యూ డోంట్ వర్రీ పీడిఎఫ్ అనేది యాప్లో పెడతాను. సో యాప్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. నాట్ టెలిగ్రామ్, డైరెక్ట్గా యాప్లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటెన్సివ్ మీన్స్ లెట్స్ సే ఇంటెన్సివ్ కేర్ అంటారు కదా, తీవ్రమైన, దట్ ఈస్ గట్టిగా, స్ట్రాంగెస్ట్ ఇట్లాంటివి అనమాట. కాన్సన్ట్రేటెడ్, రిగోరస్ ఈ మీనింగ్ వస్తుంది. స్ట్రాంగ్ అన్న మీనింగ్, కాన్సన్ట్రేటెడ్ అండ్ స్ట్రాంగ్ అన్న మీనింగ్ అనమాట ఇంటెన్సివ్. దీన్ని మనం నార్మల్గా ఇంటెన్సివ్ కేర్ అని చెప్పేసి వాడుతుంటాం కదా కరోనా టైంలో నార్మల్గా వాడినాం కదా. సో అది దాని మీనింగ్ అనమాట. ట్యాక్లింగ్ అంటే డీల్ చేయడం అన్నట్టు, ఏదైనా ఒకదాన్ని డీల్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. ద గవర్నమెంట్ ఈస్ ట్యాక్లింగ్ కరప్షన్, ద గవర్నమెంట్ ఈస్ ట్యాక్లింగ్ అన్ఎంప్లాయ్మెంట్, ద గవర్నమెంట్ ఈస్ ట్యాక్లింగ్ కరప్షన్, ద గవర్నమెంట్ ఈస్ tackling what drug mafia. So we can say anything. The government is tackling unemployment. Employment tackling means dealing with anna meaning ఉంటుంది. And next, this reform became his political legacy.
దిస్ రీఫార్మ్ బికేమ్ పొలిటికల్ లెగసీ. లెగసీ అంటే అర్థం ఏంటి ఇక్కడ? లెగసీ, ఆయన లెగసీని కంటిన్యూ చేస్తున్నారా బాబు అతను, హీరో కానీ లేకపోతే పొలిటీషియన్ కానీ లేకపోతే వాళ్ళ ఫాదర్ది కానీ లేకపోతే వాళ్ళ మదర్ది కానీ. సో ఇట్లా చెప్తున్నప్పుడు ఏంటంటే లెగసీ అని అంటే దానికి సంబంధించినటువంటి వారసత్వం అన్న మీనింగ్ వస్తుంది. వారసత్వం, వారసత్వం అంటే లెగసీ, ఇన్హెరిటెంట్, లాస్టింగ్ ఇంపాక్ట్ అని మీనింగ్ అనమాట. నెక్స్ట్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే టూ డిఫరెంట్ అనమాట. ఈ రెండింటికి కాంట్రాస్ట్ ఉంది. కాంట్రాస్ట్. సో కాంట్రాస్ట్ అంటే ఇక్కడ A1 A2 ఉంది. సో A1 ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ A2. ద రిపోర్ట్ కాంట్రాస్ట్ ద టూ పాలసీస్ దాన్ని కంపేర్ డిఫరెన్సెస్ అన్న మీనింగ్ అనమాట. నెక్స్ట్ రెజ్యూమ్. రెజ్యూమ్ అంటే వాట్ డస్ మీన్ బై రెజ్యూమ్? రెజ్యూమ్ అంటే మనకి ఆ పాలన కానీ ఇక్కడ మనకు దా దెన్ గౌట్ రెజ్యూమ్ అంటాం మనం. సో మోస్ట్లీ మనకు ఎడిటోరియల్ వస్తూ ఉంటుంది దాదెన్ గౌట్ రెజ్యూమ్ మీన్స్ సో అంతకుముందు ఉన్నటువంటి పాలన అనమాట. వాళ్ళ రెజ్యూమ్లో, వాళ్ళ టైంలో, వాళ్ళ పీరియడ్లో అన్న మీనింగ్ వస్తుంది అనమాట. మనకు అడ్మినిస్ట్రేషన్ కానీ ఇవన్నీ సినోనిమ్ కింద వస్తాయి. ఆపోజిషన్లో మనకు కొంచెం ఇంపార్టెంట్ ఏంటంటే రెబెలియన్ ఈజ్ ద యాంటనేమ్. నెక్స్ట్ అలీస్. ఎస్, మనకు అలీస్ అంటే కూటమి అనమాట. అన్ని డిఫరెంట్గా ఉండి ఇవన్నీ ఒక దాంట్లో చేరితే దాన్ని అలీస్ అంటారు అనమాట. అలాగే కూటమి. ద కంట్రీ రిసీవ్డ్ హెల్ప్ ఫ్రమ్ ఇట్స్ అలీస్. వాళ్ళ కూటమి నుంచి కంట్రీ అనేది రిసీవ్ పొందింది, హెల్ప్ అనేది తీసుకోబడ్డది అన్న మీనింగ్ అనమాట. సో అలీస్ అంటే ఆ విధంగా వస్తుంది, ఆపోజిషన్ అలాంటి అనమాట. నెక్స్ట్ యాంటనిమ్ వచ్చరికి, దీనికి మేజర్గా యాంటనిమ్ వచ్చరికి రివల్రీ అనేది మనకి యాంటనిమ్ అవుతుంది. సపోర్టర్స్ అనేది మనకి సినోనిమ్ అవుతుంది. రీఇటరేటర్, కంప్లీట్గా మనం ఒక దాని మీద ఒక ఇష్యూ మీద మనం ఊకే పదే చెప్తా ఉంటే, నొక్కి చెప్తా ఉంటే దట్ ఈజ్ వాట్ రీఇటరేటెడ్. నొక్కి చెప్పడం అన్న మీనింగ్ వస్తుందన్నమాట. దట్ ఈస్ వాట్ ద మినిస్టర్ రీఇటరేటెడ్ హిస్ ప్రామిస్. ఆయన ప్రామిస్ని ఊకే పదే చెప్తున్నాడు, రిపీటెడ్ అన్న మీనింగ్ వస్తుందన్నమాట. సో యాంటనేమ్ ఏమొస్తుంది మనకి? విత్డ్రూ స్టేట్మెంట్స్ యాంటనేమ్ వస్తుంది మనకి. అగైన్ డినైడ్ అన్న యాంటనేమ్ వస్తుంది. సో చెప్పాను అగైన్, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ PDF అనేది మనకి యాప్లో ఉంటుంది. నెక్స్ట్ రీహాబిలిటేషన్ మనకు ఆల్రెడీ ఇంతకుముందు రెగ్యులర్గా వచ్చింది. పునరావాసం అంటే దాన్ని మనం రీహాబిలిటేషన్ అంటారు. ద సరెండర్డ్ మిలిటెంట్స్, ఎవరైతే ఉన్నారో మిలిటెంట్స్ వర్ గివెన్ రీహాబిలిటేషన్, వాళ్ళకు రీహాబిలిటేషన్ సెంటర్ని ఇచ్చినారనమాట. వర్ గివెన్ మిలిటెంట్స్ వర్ గివెన్ రికవరీ, సపోర్ట్ ఇట్లాంటివి అనమాట. సో మనకు దీనికి మేజర్గా సినోనిమ్ వచ్చేసరికి రీస్టోరేషన్ మీనింగ్ వస్తుంది. యాంటనేమ్ వచ్చేసరికి నెగ్లెక్ట్ ఇస్ ద యాంటనేమ్. స్వీపింగ్ మీన్స్ బ్రాడ్, విస్తృతమైన. స్వీపింగ్ అంటే కంప్లీట్, సమగ్రమైనటువంటి. స్వీపింగ్ రిఫార్మ్స్, స్వీపింగ్ స్టేట్మెంట్, స్వీపింగ్ టాక్స్, స్వీపింగ్ మీటింగ్స్. సో ఇట్లా అనమాట. ద గవర్నమెంట్ అనౌన్సెస్ స్వీపింగ్ రిఫార్మ్స్ మీన్స్ బ్రాడ్ అండ్ ఎక్స్టెన్సివ్. దీని కంప్లీట్గా మనకి యాంటనేమ్ ఏమొస్తుంది? యాంటనేమ్ narrow is the antonym. Next, stream rolled. One of the important what all I can say word అని చెప్పొచ్చు in recent times. Stream rolled means steamrolled means the bill steamrolled opposition in parliament
వి కెన్ ఓవర్ పవర్, క్రష్, తెలుగులో ఏం చెప్పొచ్చు దీన్ని, ఇంటెన్సివ్గా, బలంగా యూనో డినై చేయడం కానీ, లేకపోతే ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఏదైనా వస్తుంది కదా, వ్యతిరేకత అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా అని కూడా పట్టించుకోకపోవడం కానీ ఇలాంటివి. ద బిల్ స్టీమ్ రోల్డ్ ఆపోజిషన్ ఇన్ పార్లమెంట్, ద బిల్ స్టీమ్ రోల్డ్ ఆపోజిషన్ ఇన్ పార్లమెంట్, ఫోర్స్ఫుల్గా ఇగ్నోర్ చేయడం, స్ట్రాంగ్లింగ్. సో మనము ఏవైతే వొకాబులరీ ఉందో దీన్ని బై హార్ట్ చేయడం మనకు ఇంపార్టెంట్ కాదు. మనకు కావాల్సింది ఏంటి అంటే కంప్లీట్గా ఎడిటోరియల్ ఏదైతే ఉందో, దీన్ని డీటెయిల్డ్గా అర్థం చేసుకునేటటువంటి స్ట్రెంగ్త్ని మనం పెంచుకోవాలి. సో డీటెయిల్డ్గా అలా పెంచుకున్నప్పుడే మనకు బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ, అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కానీ, అండ్ యూపీఎస్సి అండ్ ఏపీపీఎస్సి, ఇప్పుడు గ్రూప్ 1 ఏపీపీఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కానీ, అండ్ అప్కమింగ్ టీజీపీఎస్సి ఉన్నటువంటి గ్రూప్ 1 కానీ, వీళ్ళకి కంప్లీట్గా బ్యాంక్ ఎగ్జామ్స్లో ఆర్సీ కానీ, అండ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ కానీ, అండ్ నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ కానీ, అండ్ ఫిల్లర్స్ కానీ, అండ్ స్వాపింగ్స్ కానీ, ఇవన్నీ కూడా మనం బాగా చేయగలుగుతాం. అండ్ సో ఎర్రర్ మీరు ఏదైతే బైహార్ట్ చేస్తారో అది కేవలం ఎర్రర్స్ని మాత్రమే, గ్రామర్ ఎర్రర్స్ వరకు చేయొచ్చు. అది ఒకవేళ కాంటెక్స్ట్లో ఇచ్చినారంటే మళ్ళీ ఇక్కడ కూడా కష్టమవుద్ది. మళ్ళీ ఇందు నుంచే మళ్ళీ ఇయర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ఎస్సిలో అయితే మనకు డైరెక్ట్ గ్రామర్ క్వశ్చన్స్ ఉంటాయి, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఇక్కడ చాలా యూజ్ అవుతుంది. అండ్ సబ్స్టిట్యూషన్, నేమ్ సేమ్ క్లోజ్ టెస్ట్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇవన్నీ కూడా మనకు ఎడిటోరియల్ నుంచి కవర్ అవుతాయి. అండ్ ఇక్కడ మనకు మేజర్గా రైటింగ్ స్కిల్స్ అనేవి చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. సో అందుకు మీరు ఎడిటోరియల్ని రిఫర్ చేయండి, అండ్ రిఫర్ చేసి చదవండి, అండ్ చదివిన దాన్ని కూడా మల్టిపుల్ టైమ్స్ రిఫర్ చేయండి. దానికోసం శ్లోక క్లాసెస్ యాప్లో ఉన్నటువంటి పీడిఎఫ్ని ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని రీడ్ చేయండి. స్ట్రాంగ్లింగ్ అంటే స్ట్రిక్ట్ రూల్స్, స్ట్రాంగ్లింగ్ ఇన్నోవేషన్. స్ట్రాంగ్లింగ్ మీన్స్ అణచివేయడం అన్న మీనింగ్ వస్తుంది. అణచివేయడం. స్ట్రిక్ట్ రూల్స్ ఆర్ స్ట్రాంగ్లింగ్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ని అణచివేస్తున్నారు అన్న మీనింగ్ వస్తుంది. సినోనిమ్ ఏమొస్తుందంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ సినోనిమ్ ఒకటి ఉంది, చోకింగ్. చోకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ వాట్ అబౌట్ యాంటోనిమ్? సో యాంటోనిమ్ వచ్చేసరికి మనకి యాంటోనిమ్ ఏం చెప్పొచ్చు? ప్రమోట్. అగైన్ ఏం చెప్పొచ్చు? ఎంకరేజ్ చెప్పొచ్చు కదా. ఎస్. నెక్స్ట్ డిస్టార్టింగ్ మీన్స్ ఏదైనా ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది, ఓకే, ఇది ఒక అసర్షన్, అంటే ఇక్కడ ఒక విషయం అనేది ఉంది, ఈ విషయం ఒకలాగా ఉంది, ఆ ఒకలా ఉన్నదాన్ని మనం ఏమని అనుకుందాం, దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఏటుగా మార్చి కంప్లీట్గా వక్రీకరించి దీనికి అగైనెస్ట్గా, దీనికి A1కి అగైనెస్ట్గా, సో దీన్ని డిస్క్లోజ్ చేస్తారనమాట, డిక్లేర్ చేస్తారు. దీన్నే డిస్టార్జింగ్. ఫేక్ న్యూస్ ఈజ్ డిస్టార్జింగ్ పబ్లిక్ ఒపీనియన్. ఫేక్ న్యూస్ అనేది పబ్లిక్ ఒపీనియన్ అనేది వక్రీకరించుతుంది ఫేక్ న్యూస్ అనేది. సో దట్ ఈజ్ వాట్ మనకి ఏమంటారు? ట్విస్టింగ్ అని చెప్పొచ్చు. క్లారిఫైయింగ్, కరెక్టింగ్ అనేది మనకి యాంటోనిమ్ అవుతుంది. మిస్రిప్రజెంటింగ్, ఇది సినోనిమ్ ఇంపార్టెంట్. మిస్రిప్రజెంటింగ్ అనేది మనకి సినోనిమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ decapitated means the operation decapitated the rebel leadership ఉన్నటువంటి the operation decapitated the rebel leadership ని decapitate చేసినారంట. అంటే ఏంటి? మనకి తొలగించడం అన్న మీనింగ్ వస్తుంది. ఏంటి డీక్యాపిటేటెడ్ అని అంటే? మనకు డిస్ట్రాయ్ కానీ, రిమూవ్ కానీ, ఇట్లాంటివన్నీ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇన్సర్జెంట్ గ్రూప్స్, ఇన్సర్జెన్సీ కానీ, ద ఆర్మీ క్యాప్చర్డ్ సెవరల్ ఇన్సర్జెంట్స్, తిరుగుబాటుదారులు ఇట్లా అనమాట. తిరుగుబాటుదారులు, ఇన్సర్జెంట్ గ్రూప్స్. సో వాళ్ళనే మనకి ఏమని చెప్పొచ్చు? రెబెల్స్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ యాంటోనిమ్ ఏమొస్తుంది దీనికి? యాంటోనిమ్ వచ్చేసరికి మనకు లాయలిస్ట్.
లాయలిస్ట్ అని మనకి యాంటోనిమ్ వస్తుంది. డీలింక్డ్, సో ఒకదానికి లింక్ ఉన్నదాన్ని సెపరేట్ చేస్తే దీన్ని ఇక్కడ డీలింక్ అయిందనమాట. డీలింక్ అని సెపరేట్ అన్నట్టు, సెపరేట్ అని చెప్పొచ్చు. లింక్ కానీ కనెక్ట్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే యాంటోనిమ్ వస్తుంది. నెక్స్ట్ నెవర్త్లెస్. నెవర్త్లెస్ అంటే ఇది మనకి కనెక్టర్ అన్నమాట. కనెక్టర్స్ అండ్ స్టార్టర్స్, ఈ టాపిక్లోంచి ఈ కనెక్టర్ ఉంది. కనెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడంటే మనకు మేజర్గా మీరు సెంటెన్స్ రీఅరేంజ్మెంట్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో నెవర్త్లెస్ అంటే అయినప్పటికీ. నెక్స్ట్ అలాగే హౌ ఎవర్, అవర్, డిస్పైట్ అండ్ ఇన్ స్పైట్ ఆఫ్, నెక్స్ట్ instead of, in order to, in accordance with. ఇవన్నీ స్టార్టర్స్ అండ్ ఇవన్నీ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ బ్యాంక్ అండ్ యూపీఎస్సీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఈ లాంగ్వేజ్ని ఎన్హాన్స్మెంట్ చేసుకోవాలన్నా, సో మీరు ప్రాపర్గా రాయాలన్నా, ఉన్నదాన్ని సెంటెన్స్ అరేంజ్ చేయాలన్నా ఇవన్నీ ఇంపార్టెంట్. ఎస్, మన కోర్స్లో కంప్లీట్గా ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో యూ గో అండ్ చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ ఇంపరేటివ్. ఇంపరేటివ్ మీన్స్ వాట్? సో ఇంపరేటివ్ మీన్స్ ఎసెన్షియల్, అత్యవసరం, తప్పనిసరి, క్రూషియల్. ఎస్, ఇంపరేటివ్ అంటే తప్పనిసరి అన్న మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్. ఎక్స్ట్రాక్షన్ అంటే మనకు మీనింగ్ ఏంటి? ఎక్స్ట్రాక్షన్ అంటే సో ఎక్స్ట్రాక్ట్ చేయడం, తవ్వకం, తవ్వి తీయడం, తవ్వడం, సో ఇట్లాంటి అని మీనింగ్ వస్తుంది అనమాట. రిమూవల్, సో ఇది మనకి చెప్పొచ్చు. అండ్ ఇన్సర్షన్, ఇది యాంటోనిమ్ అవుతుంది. ఇన్సర్షన్ అండ్ అడిషన్, ఇదన్నీ కూడా మనకు యాంటోనిమ్స్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఎలినేట్. ఎలినేట్ అంటే సో వెరీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎలినేట్ అంటే దూరం చేయడం. సో ఎనీథింగ్ అన్ఫెయిర్ పాలసీస్ మే ఎలినేట్ ట్రైబల్ కమ్యూనిటీస్. సో ట్రైబల్ కమ్యూనిటీస్ని దూరం చేస్తున్నాయని మీనింగ్ అనమాట. ఐసోలేట్ అనేది మనకు పర్ఫెక్ట్ సినోనిమ్ అవుతుంది. సో ఎలినేట్ అంటే అండ్ దెన్ మీనింగ్. రీకాన్సిల్ యాంటోనిమ్ ఒకటి ఉంటుంది దీనికి, మంచి యాంటోనిమ్ రీకాన్సైల్. సో ఇది వెరీ మచ్ ఇంపార్టెంట్ యాంటోనిమ్. అలియనేట్ అని అంటేనేమో దూరం చేయడం, రీకాన్సిల్ అంటే మనకు దగ్గర చేయడం. సబ్స్టాంటివ్. సబ్స్టాంటివ్ అంటే ఏంటి? గణనీయమైన, వాస్తవమైన. దే డిమాండెడ్ సబ్స్టాంటివ్ పార్టిసిపేషన్ ఇన్ గవర్నెన్స్, కంప్లీట్, రియల్ అండ్ మీనింగ్ఫుల్, ఓవర్వెల్మింగ్, complete. So we can say something like that. The demanded substantive participation in governance, real and meaningful anamata. So democracy. What does mean by democracy? Citizens voted to strengthen democracy. Democracy ante endi? Prajaswamyam ana meaning vastundi. Prajaswamyam, democracy. Accountability ante జవాబుదారీతనం. ట్రాన్స్పరెన్సీ. అంటే ఏంది? నిజాయితీ. నెక్స్ట్ కట్టేల్ అంటే ఇలా ఉంది మనకి దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పైల్ అనుకుందాం, ఒక బుక్ ఆఫ్ పైల్ అనుకుందాం. దీన్ని మనం కట్టేల్ చేస్తే ఇట్ విల్ బీ డిమినిష్డ్ ఫ్రమ్ దిస్ టు దిస్, విచ్ మీన్స్ తగ్గించడం. సో హియర్ ఇట్ ఈస్ సినోనిమ్ అవుతుంది. సినోనిమ్, రెడ్యూసింగ్. నెక్స్ట్ రీకాన్సిలియేషన్. రీకాన్సిలియేషన్ అంటే మీన్స్ వాట్? రీకాన్సిలియేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 గ్రూప్స్ ఉన్నాయి. లెట్స్ సే అమెరికా and Iran. Once upon a time situation was well,
But what happened now? There is there's a war is ongoing between these two countries. Then mediators like India and some other countries like European countries, what do suggest, they do suggest, suggest to make a reconciliation between these two countries, which means agreement and peace and harmony. Agreement and peace and harmony. Samanvayam, శాంతి, సమన్వయం అని చెప్పొచ్చు. యా, సో ఇక్కడి వరకు మనకు కంప్లీట్గా సో ఎవ్రీథింగ్ మనం చూసినాము. యా, ఇక్కడ నుంచి ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోతున్నటువంటిది ఏంటి అని అంటే ఎడిటోరియల్ని కంప్లీట్ ఇన్ డీటెయిల్డ్గా అర్థం చేసుకుందాం. మనం వొకాబులరీ అనేది చూసినాం, అర్థం చేసుకున్నాం. యా, ప్రతి లైన్ అర్థం చేసుకున్నప్పుడు మీరు ఎగ్జామ్లో స్కోర్ చేయగలుగుతారు. ఎగ్జాక్ట్లీ దిస్ లైన్ ఈజ్ మీకు ప్రతి ఒక్కటి, దీన్ని భగవద్గీత అనుకుంటారో, ఖురాన్ అనుకుంటారో, బైబిల్ అనుకుంటారో మీ ఇష్టం, కానీ సో ఎడిటోరియల్ ఎవ్రీ లైన్ అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకు రకమైన సక్సెస్లో ఈ రేంజ్ స్కోర్ సంపాదిస్తాం మనం. ఏది ఎగ్జామ్లో. సో అండ్ ఐఎమ్ సీరియస్లీ టెల్లింగ్ ఇంగ్లీష్ సెక్షన్ అండ్ క్వాంటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్ అండ్ రీజనింగ్ సెక్షన్, మీరు లెట్స్ సే ఎవరైనా సరే బాగా ప్రాక్టీస్ చేస్తారు క్వాంట్ అండ్ రీజనింగ్ సెక్షన్లో. మీరు దీంట్లో 35కి రీజనింగ్లో మ్యాక్సిమం ఎంత కొడతారు? 35 అంతకన్నా ఎంత కొట్టినా ఎక్కువ లేదు. సో మోస్ట్లీ ఆన్ యావరేజ్గా 22 నుంచి 27 మధ్యలో స్కోర్ చేస్తారు. అండ్ క్వాంటివ్ యాప్టిట్యూడ్ యావరేజ్గా, నేను చాలామంది గురించి మాట్లాడుతున్నాను, 20 నుంచి 25 మధ్యలో స్కోర్ చేస్తారు. ఇంకా కొంచెం బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అంతకన్నా ఎక్కువ స్కోర్ చేస్తారు, ఇక్కడ కూడా రీచ్కి వెళ్తారు. బట్ ఇంగ్లీష్ సెక్షన్కి వచ్చేసరికి మీరు ఎక్కడో 8లోనో 5లోనో 3లోనో లేదా 9లోనో లేకపోతే 1 డిజిట్లో ఆగిపోతే 2 డిజిట్లో అయినా ఈవెన్ 12-13 కూడా లెస్ స్కోరే అవుతుంది. మినిమం ఒక 18+ అండ్ 20 అట్లా కనుక రీచ్ అయితే మీరు అనుకున్నటువంటి దాంట్లో, మీరు అనుకున్న స్టేజ్కి ఈజీగా ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. ఈజీగా ఎగ్జామినేషన్ అనేది మీకు క్లియర్ అవుతుంది. సో ఇక్కడ మీరు చేయాల్సినటువంటి అంశం ఏంటి? కేవలం ఒకటి ఇంగ్లీష్ ఒకటే పాసిబిలిటీ ఉంది. లెట్స్ టేక్ ఐఎమ్ గోనా ఎక్స్ప్లెయిన్. యా, ఇప్పుడు మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా ఒక రేంజ్ వరకు క్వాంట్ ఓకే, ఒక రేంజ్ వరకు రీజనింగ్ ఓకే, ఇంకా ఎఫర్ట్ పెడితే ఇక్కడ 1 అంతకన్నా మించి ఆర్ 2 మార్క్స్, ఇంతకన్నా ఎక్కువ స్కోప్ లేదు. ఇది ఎఫర్ట్ సేమ్ ఇంగ్లీష్ మీద పెడితే మీరు ఎక్కడో ఒక సింగిల్ డిజిట్లో ఉన్నటువంటి మీరు డబుల్ డిజిట్కి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 18+20+ స్కోర్ తీసుకురాగలుగుతారు. 18+20+ స్కోర్ తీసుకురాగలుగుతారు. కానీ ఈ ఎఫర్ట్ ఏదైతే ఉందో, ఈ ప్రాసెస్, ఈ ఎఫర్ట్ ఏదైతే ఉంది కదా ఇప్పుడు ఇక్కడ దిస్ వన్, ఈ ఎఫర్ట్ అనేది కంప్లీట్గా ప్రాపర్గా ఉండాలి. ఎఫర్ట్ అనేది, సో ఇది ప్రాపర్గా ఉన్నప్పుడే ఇక్కడ ఎన్హాన్స్మెంట్ అనేది జరుగుతుంది. నార్మల్గా బ్లైండ్గా మీరు ఎఫర్ట్ పెట్టేసి ఏదో సో ఎడిటోరియల్ అంటే ఎడిటోరియల్ చదివేసి మళ్ళీ దాన్ని పక్కకు పడేసేసి మళ్ళీ ఎప్పుడో 2-3 రోజులు గుర్తుకొచ్చినప్పుడు మళ్ళీ తీసి ఇట్లా కాదు. ఒక స్ట్రాటజీ ఉండాలి కంప్లీట్గా. ఈ స్ట్రాటజీ ఉన్నప్పుడే ఈ ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది. అది కూడా ఒక బ్యాంబూ ట్రీ లాగా మీకు ఇక్కడి వరకు గ్రోత్ ఇక్కడ నుంచి కనబడుతూ ఉంటుంది. బట్ ఈ గ్రోత్ మీరు కంప్లీట్గా వేసుకోవాలి అంటే ఒక ప్రాపర్ హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంటో అండ్ దానికి ఒక ప్రాపర్ వే కూడా అంతే ఇంపార్టెంట్. సో అప్పుడు మీకు ఈ గ్రోత్ ఎప్పుడైతే మీరు వస్తుందో, సో మీ క్వాంట్ అండ్ రీజనింగ్ అండ్ మెయిన్స్లో వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కలుపుకొని మనకు సక్సెస్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఇంగ్లీష్లో మనకు కావాల్సింది మేజర్గా ఏంటంటే, చాలామంది చాలా ప్రదేశాల్లో చాలా వ్యక్తులు గ్రామర్ చెప్తారు, మనం గ్రామర్ నేర్చుకుంటాము, అండ్ వొకాబులరీ బుక్స్ ఉంటాయి, వొకాబులరీ బై హార్ట్ చేస్తాము, స్టఫ్
ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయినప్పటికీ ఇంగ్లీషు స్టఫ్ అనేది చాలా ఉంది మార్కెట్లో. అయినా స్టిల్ ఎందుకు మనం స్ట్రగ్లింగ్ అవుతాం? దానికి ఒక ప్రాపర్ పేషెన్స్తో కూడుకున్నటువంటి డే 1 నుంచి ఒక అప్రోచ్మెంట్ ఉండాలి. అప్పుడే ఇది మనకు సాధ్యమవుతుంది. నార్మల్గా సింపుల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను చెప్పేది మేజర్గా స్పోకెన్ ఇంగ్లీష్ ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ వే. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక ప్రాపర్ మెంటార్ లేకపోయినా, అది ఎవరైనా మీ సీనియర్ అయినా లేకపోతే ఇంకోరైనా ఫ్యాకల్టీ అయినా వాట్ ఎవర్ సో అట్లా చేసినప్పుడే మీకు అవుతుంది. దీంట్లో ఈ ప్రాపర్ దాంట్లో ఎడిటోరియల్ అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూద్దాం ఫస్ట్ స్టేట్మెంట్. నేను ఏదైతే కంప్లీట్ ఇది ఉందో ఆ ఎడిటోరియల్ని లైన్ టు లైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంక్లూజింగ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? మనకి సమగ్రమైనటువంటి డెవలప్మెంట్ అనమాట. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ మస్ట్ బీ ద ఫోకస్ ఇన్ ఏరియాస్ ఫ్రీడ్ ఆఫ్ నక్సలిజం. మస్ట్ బీ ద ఫోకస్. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది చాలా ఫోకస్డ్గా ఉండాలి. నక్సల్ ఏరియాస్ ఎవరైతే ఉన్నాయో ఫ్రీ అయిన ప్రాంతాల్లో మస్ట్ బీ, ఇది మనకి మోడల్ అనమాట. సో దట్ ఈస్ మోడల్స్. అండ్ నెక్స్ట్ ఇండియా ఈజ్ నౌ నక్సల్ ఫ్రీ. ఓకే, హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏం డిక్లేర్ చేసినారంట ఇన్ ద లోక్సభ మార్చ్ 30లో ఏ హెడ్ ఆఫ్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఏంటి? మనకి ముందుగానే ఏ హెడ్ ఆఫ్ ఎ డెడ్ లైన్ కన్నా ముందుగానే ఈ హ్యాడ్ సెట్ ఫర్ హిమ్సెల్ఫ్ ఫర్ ఎండింగ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేయడానికి ఆయన డెడ్ లైన్ పెట్టుకున్న దానికన్నా ముందుగానే ఆయన రీచ్ అయినాడంట. ఈజ్ అసర్షన్. సో అసర్షన్ అంటే ఏంటి? మనకి స్ట్రాంగెస్ట్ ప్రకటన. ఇంటెన్సివ్ అంటే మనకి స్ట్రాంగ్. ఓకే, హిస్ అసర్షన్ ఫాలోస్ 3 years of intensive paramilitary operations. 3 years అనేది ఫాలోస్, 3 yearsగా ఫాలో అవుతుంది. డ్యూరింగ్ అంటే అది జరుగుతున్న క్రమంలో. విచ్ అంటే మనకి విచ్ గివ్స్ అనేది మనకు రిలేటివ్ క్లాజ్ అవుతుంది. విచ్ అనేది రిలేటివ్ క్లాజ్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఇట్ ఫాలోస్ ఈ సింపుల్ ప్రెజెంట్లో ఉంది. టెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్లో ఉంది. అండ్ నెక్స్ట్ 4,839 Maoists surrendered. Okay, 2,218 were arrested and 706 were neutralized. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ప్యాసివ్ వాయిస్. సో ఇవన్నీ కూడా మనం సెంటెన్స్ చదివేటప్పుడు మనకి ఏ గ్రామర్లో ఉంది, సో ఈ గ్రామర్ ఎక్కడ అప్లికేబుల్ అవుతుంది, విచ్. సో ఇక్కడ దట్ అంటే ఏంటి, విచ్ అంటే ఏంటి? విచ్ అంటే మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము, దట్ అంటే మనం ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము. సో ఇది రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ఈ రిలేటివ్ క్లాజ్ విచ్ అనేది అంతకుముందు ఉన్నటువంటి ఏదైతే పారామిలిటరీ ఆపరేషన్స్ ఉన్నాయో దాన్ని అడ్రస్ చేస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 706 వర్ న్యూట్రలైజ్డ్ ఇన్ ఎన్కౌంటర్స్. ఓకే, మీరు ఇంకా బాగా కొంచెం ఇంకా టఫ్గా అనిపిస్తే అక్కడ నేర్చుకోబోయే ముందు ఇక్కడ తెలుగు స్టేట్మెంట్ ఉంది కదా, ఈ తెలుగు స్టేట్మెంట్ అయినా చదువుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి రండి. అండ్ ఓకే, దీనికి పీడిఎఫ్ సంబంధించినటువంటి వారి కోసం మనం శ్లోక క్లాసెస్ యాప్ని మాత్రం ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ మిస్టర్ షా హ్యాడ్ మేడ్ హ్యాడ్ వచ్చింది కాబట్టి ఇది మనకి పాస్ట్ పర్ఫెక్ట్. మిస్టర్ షా హ్యాడ్ మేడ్ tackling అంటే డీలింగ్. LWA a central piece of his internal security policy and of his పొలిటికల్ లెగసీ. ఆయన ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, పొలిటికల్ లెగసీ దాని నుంచి ఆయన ట్యాక్లింగ్ చేసినాడు అనమాట. నాట్ సర్ప్రైజింగ్లీ, ఆశ్చర్యం లేకుండానే. సర్ప్రైజింగ్లీ అంటే ఆశ్చర్యం లేకుండానే. నాట్ సర్ప్రైజింగ్లీ హీ మేడ్. సో ఇట్ ఈస్ వాట్ మనకు పాస్ట్ సింపుల్లో ఉంది. సో ఇది పాస్ట్ సింపుల్. హీ మేడ్ ఇట్ ఎ పాయింట్ టు కాంట్రాస్ట్ అంటే మనకు ఏమంటారు, పోల్చి చెప్తున్నారు అనమాట. పాయింట్ టు కాంట్రాస్ట్ ద మెజర్స్ అండ్ మైల్ స్టోన్స్ అండర్ హిస్ వాచ్ విత్ దోస్ ఆఫ్ యూపీఏ రెజిమ్ ఆఫ్ దిస్ ఫ్రంట్. యూపీఏ మనకు ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి పాలన ఏదైతే ఉందో యూపీఏ రెజిమ్ అంటే పాలన. యూపీఏ అంటే మనకు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న దానికన్నా కాంట్రాస్ట్గా ఉంది, భిన్నంగా ఉంది. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ హ్యాడ్ ఫ్లాగ్డ్. ఏం చేసినంట, LW యాజ్ ద బిగ్గెస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ challenge before the country, and his government launched Operation Green Hunt in 2019, an expansive paramilitary offensive that faced
స్టిఫ్ క్రిటిసిజం ఫ్రమ్ హిజ్ అలీస్. ఓకే, వాళ్ళ కూటమి నుంచి ఇది మన ఒక రకమైనటువంటి మిత్ర బృందం నుంచి విమర్శలు ఎదుర్కొంది దానికి కూడా అయినప్పటికీ ఆయన ఇది లాంచ్ చేసినాడు అనమాట. ఏది ఆపరేషన్ గ్రీన్ హంట్ అనేది. సో ఇంటర్నల్ సెక్యూరిటీ కింద వస్తుంది. ఈ ఇంటర్నల్ సెక్యూరిటీలో మనకు ఎవరైతే ఉన్నారో ఈ మిలిటరీ ఎక్స్పాన్సివ్ వీళ్ళు ఉన్నారో, ఇన్సర్జెన్స్ ఉన్నారో, ఈ పర్టికులర్గా మిలిటెంట్స్ అనేది మనకు దేశానికి పెద్ద ముప్పు, అంతర్గత భద్రతకు సవాల్గా ఉంటుందని చెప్పేసి 2009లో 10లో మనకి లాంచ్ చేసినాడు అనమాట. సో ఇది మనకి ఏ టెన్స్లో ఉంది, ఇక్కడ మనకి హ్యాడ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. నెక్స్ట్ అలాగే మనకి విచ్ కానీ, దట్ కానీ, హూ కానీ, హూమ్ కానీ వచ్చినప్పుడు మనం ఏం చూసుకోవాలి, ఇక్కడ కంపల్సరీగా రిలేటివ్ క్లాజ్ అనేది చూసుకోవాలి. సో ఇక్కడ రిలేటివ్ క్లాజ్ ఎక్కడ ఉంది, దట్, దిస్ ఈస్ రిలేటివ్ క్లాజ్. నెక్స్ట్ ద బెల్ట్ ఆఫ్ మావోయిస్ట్ ఇన్ఫ్లుయెన్స్. సో ద బెల్ట్ అంటే ఆ ప్రాంతం అనమాట, ప్రభావం కలిగినటువంటి మావోయిస్ట్ ఇన్ఫ్లుయెన్స్. ఇట్స్ పీక్ touched over 180 districts covering tribal, forest and mineral rich areas in Bihar, Jharkhand, Chhattisgarh, Odisha, Andhra Pradesh and Maharashtra. ఈ ఏరియాలలో 180 డిగ్రీస్లో ఉంది, 180 డిస్ట్రిక్ట్లో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ద అప్రోచ్ టు ట్యాక్లింగ్ LWA then was more hesitant and measured, mindful of the human and institutional cost. సో ఇది ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ కాస్ట్ గురించి కానీ, హ్యూమన్ లాస్ గురించి కానీ, సో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా అనేది జాగ్రత్తగా ఉన్నారనమాట. సో ఈ ట్యాక్లింగ్ చేసే విధానం అనేది. నెక్స్ట్ మిస్టర్ షా లాంచ్డ్ అన్కాంప్రమైజింగ్ మిలిటరిస్ట్ స్ట్రాటజీ విచ్ హీ రీఇటరేటెడ్ ఇన్ స్పీచ్. మిస్టర్ షా ఏం లాంచ్ అయినట్ట ఇన్ అన్కాంప్రమైజింగ్ మిలిటరీ స్ట్రాటజీ. సో అన్కాంప్రమైజ్ కానటువంటి మిలిటరీ స్ట్రాటజీని లాంచ్ చేసినారు. విచ్ అది ఏదైతే ఉందో హీ ఇటరేటెడ్ ఇన్ హి స్పీచ్, అది ఇలా ఉంది అని చెప్పేసి ఇటరేటెడ్ అయిన స్పీచ్లో పదే చెప్పినాడు. ఓకే, హీ సెడ్ ఏం చెప్పినాడంట, ద గవర్నమెంట్ హ్యాడ్ ఏ డ్యూయల్ అప్రోచ్. డ్యూయల్ అంటే మనకు రెండు అనమాట, ద్విముఖం, రెండు అప్రోచ్, డైలాగ్ అండ్ రీహాబిలిటేషన్ ఫర్ దోస్ హూ సరెండర్ ఆర్మ్స్ అండ్ నో మెర్సీ ఫర్ దోస్ హూ రిఫ్యూజ్డ్. ఓకే, పునరావాసం కల్పించడం, లొంగిపోయిన వాళ్ళకి పునరావాసం కల్పించడం, లొంగని వాళ్ళకేమో వాళ్ళ మీద శాంతి కానీ ఎటువంటివి చూపించకుండా సో ఉండడం అనేది రెండు విధానాలు అది అవలంబించినారు. మీరు వచ్చి లొంగిపోతున్నారనుకో, సో మీకు పునరావాసం కల్పిస్తే మీ గ్రోత్ కోసం మేము పాటుపడతాం. మీరు ఒకవేళ లొంగలేరనుకో, మీ మీద ఎటువంటి శాంతి కానీ దయకరణ కానీ చూపేది లేదు అని అర్థం. హీ స్వీపింగ్ స్ట్రాటజీ స్టీమ్ రోల్డ్. సో స్టీమ్ రోల్డ్ అని చెప్పేసి మనకు ఆల్రెడీ స్టీమ్ రోల్డ్ అంటే ఏంటి, మనకు సప్రెషన్, అణచివేయడం అన్న మీనింగ్ వస్తుంది కదా, అణచివేయడం. He is sweeping strategy streamload human rights activists and academics who were branded urban Naxals. సో విద్యావేత్తలు కానీ, కార్యకర్తలు కానీ అర్బన్ నక్సల్స్గా ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ అణచివేయడం జరుగుతుందన్నమాట. పోలీస్ మెజర్స్ ఏం మెజర్ చేసినారు, వెంట్ ఫార్ బియాండ్ ఈవెన్ ద హార్ష్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియాస్ యాంటీ టెర్రరిజం లాస్, స్ట్రాంగ్లింగ్ ఫ్రీడమ్స్ అండ్ డిస్టార్టింగ్ జ్యుడిషియల్ ప్రాసెస్. ఏంటంటే పోలీస్ మెజర్స్ అంటే ఏంటి, వాళ్ళ చర్యలు కానీ మెజర్స్ కానీ వెంట్ ఫార్ బియాండ్ ఈవెన్ ద హార్ష్ ప్రొవిజన్స్. సో బలమైన కఠినాలకి నిబంధనలకు మించి ఉన్నాయన్నమాట. ఇండియాస్ యాంటీ టెర్రరిజం లాస్ కానీ, స్ట్రాంగ్లింగ్ అంటే అగైన్ మనకు వక్రీకరించడం అనమాట, స్ట్రాంగ్లింగ్ ఫ్రీడమ్స్ అండ్ డిస్టార్టింగ్ జ్యుడిషియల్ ప్రాసెస్. సో ఇవన్నీ కూడా వాళ్ళు అవలంబించినారు. The paramilitary operations have ఏంటంట, the paramilitary operations have in all probability decapitated the military capabilities and of the insurgents decapitated the military capabilities of the insurgents. Opening ఇన్సర్జెంట్స్ ఎవరు, తిరుగుబాటుదారుల యొక్క మిలిటరీ క్యాపబిలిటీస్ ఆఫ్ ద ఈ క్యాపబిలిటీస్ని డీక్యాపిటేటెడ్ చేసినారు. డీక్యాపిటేటెడ్ చేయడం అంటే ఏంది, తొలగించడం అనమాట. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఓపెనింగ్ ద పాసిబిలిటీ ఆఫ్ స్టేట్
presence in some of the least governed regions of the country. సో లీస్ట్ గవర్నడ్ రీజన్స్ ఆఫ్ ద కంట్రీ. సో అత్యల్ప పరిపాలన ఉన్న ప్రాంతాల్లో యూనో అట్లాంటి ప్లేసెస్లో కూడా నేను గవర్నమెంట్ ఎగ్జిస్టెన్స్ అవ్వడానికి వీళ్ళు అంటే వాళ్ళ ఉనికిని గవర్నమెంట్ ఉనికిని అంటే ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి గవర్నమెంట్ అనేది డెవలప్ అవ్వడానికి సో ఈ ఆపరేషన్స్లో భాగంగా ఇలాంటి చర్యలను చేపట్టినారు. మిస్టర్ షా సేడ్ ఏం చెప్తున్నాడు, దట్ ఎ క్యాంపెయిన్ టు ఎస్టాబ్లిష్ ఎ స్కూల్ ఇన్ ఎవ్రీ విలేజ్ అండ్ ప్రొవైడ్ ఆధార్ అండ్ రేషన్ కార్డ్స్ టు రెసిడెంట్స్ ఇన్ సమ్ ఆఫ్ ద వర్స్ట్ అఫెక్టెడ్ ఏరియాస్ హ్యాస్ ఆల్రెడీ బిగన్. సో ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. మిస్టర్ షా సెడ్ దట్. సో అతను ఏం చెప్తున్నాడు, ఈ క్యాంపెయిన్ ప్రతి గ్రామంలో పాఠశాల నిర్వహించడం, వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వడం అండ్ అట్ ది సేమ్ టైం వర్స్ట్ ఎఫెక్ట్ ఏరియాలలో కూడా ఇట్లాంటివన్నీ రేషన్ కార్డులు పంచడం, సో ఇవన్నీ ఇవన్నీ కూడా ప్రారంభమైంది. నెక్స్ట్, హీ ఈజ్ రైట్ దట్ మావోయిస్ట్ ఆర్ ఐడియాలజికలీ అపోజ్డ్ parliamentary democracy, which is a position delinked from development and its absence. ఓకే, మావోయిస్టులు ఏం చెప్తున్నారు, సిద్ధాంతపరంగా ఇది వ్యతిరేకం. సో ఇది అభివృద్ధిలో కానీ అంటే ఇది మీరు ప్రజాస్వామ్యానికి కానీ లేకపోతే డెవలప్మెంట్కి కానీ ఇది చాలా దూరంగా ఉంటుంది. మీరు చేసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యబద్ధం కాదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నెవర్దెలెస్ అయినప్పటికీ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఈజ్ ఇంపరేటివ్ ఫర్ స్టేబుల్ అండ్ పీస్ఫుల్ సొసైటీ. ఇంకా సమగ్ర అభివృద్ధి అనేది ఇంపరేటివ్, కంపల్సరీ. సమగ్ర అభివృద్ధి అనేది ఖచ్చితంగా కంప్లీట్ ఫర్ దేనికోసం, స్టేబుల్ అండ్ పీస్ఫుల్ నేను స్టేబుల్గా ఉన్న మరి శాంతియుతమైనటువంటి సమాజానికి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఏంటిది, మనకు ఇది కంట్రీ అనుకుంటే అన్ని ప్లేసెస్లో కూడా డెవలప్మెంట్ అనమాట. ఒక ప్లేస్లో డెవలప్మెంట్ అయిపోయి ఒక ప్లేస్లో ఉన్నటువంటి ప్రజలు వెనుకబడిపోవడం కాదు. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే అన్ని ప్రాంతాల వారు డెవలప్ అవ్వాలి. ద డిఫీట్ of LW extremism should not accelerate crony capitalist extraction of natural resources and further alienate tribal rights. అయితే ఇక్కడ LW ఎక్స్ట్రీమిస్ట్ యొక్క డిఫీట్ ఏదైతే ఉందో ఈ డిఫీట్ని గవర్నమెంట్ అనేది క్రోనీ క్యాపిటలిస్టులు అంటే మనకి ఇది ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ కొన్ని మినరల్స్ ఉన్నాయి, ఈ మినరల్స్లు వాటిని తవ్వుకోవడానికి కోసం వాళ్ళకి ఈ క్రోనీ క్యాపిటలిస్ట్ వాళ్ళకి ప్రదేశాన్ని ఇచ్చేసి ఇక్కడ నుంచి ట్రైబల్స్ని వాళ్ళ రైట్స్ని దూరం చేయొద్దు. సో ఒకప్పుడు వీటి కోసం పోరాడినటువంటి వాళ్ళు ఎవరు, LW లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ వాళ్ళు పోరాడినారు. సో వీళ్ళని ఇప్పుడు ఆపరేషన్ గ్రీన్ హంట్ తోటి తీసేస్తున్నారు. సో అలా తీసేస్తున్నప్పుడు మీరు ఇప్పుడు వీళ్ళు చేపట్టేటటువంటి చర్య ఏదైతే ఉందో దాన్ని మీరు డెమోక్రసీ విధానంలో తీసుకొని వాళ్ళని గిరిజనులు కాపాడాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా గవర్నమెంట్కి ఉంది. నెక్స్ట్, ఇన్స్టెడ్ దీని బదులుగా ఇట్ మస్ట్ లీడ్ టు ద జెన్యూన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ట్రైబల్స్, దేర్ సబ్స్టాంటివ్ పార్టిసిపేషన్ ఇన్ పార్లమెంటరీ డెమోక్రసీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్. ఓకే, అట్లా కాకుండా ఇంకొకటి ఏంటి అని అంటే అదే ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో ఈ ట్రైబల్స్కి వాళ్ళ రైట్స్ని జెన్యూన్గా ఎక్స్పాండ్ చేయాలి. అలా చేయడంతో పాటు డెమోక్రసీ అకౌంటబిలిటీలో ఉన్నటువంటి వాటిలోకి తీసుకొచ్చి వాళ్ళని ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేసి రాజకీయవేత్తలను చేస్తే వాళ్ళ రైట్స్ని వాళ్ళే కాపాడుకుంటారు అని చెప్తున్నారు. మిస్టర్ షా డిజర్వ్స్ credit for leading the operational success in curtailing LW. సో ఎస్, LWని తీసేయడంలో, కర్టైలింగ్ అంటే తొలగించడం, తగ్గించడం అని మీనింగ్ వస్తుంది కదా. సో వీటిని తీయడంలో మిస్టర్ షా డిజర్వ్స్ క్రెడిట్. ఆ క్రెడిట్ అంతా మిస్టర్ షాకి మాత్రం వెళ్తుంది అని చెప్తుంది. నెక్స్ట్, హీ మస్ట్ నౌ లీడ్ ఎ పాలిటిక్స్ ఆఫ్ రీకాన్సిలియేషన్ అండ్ హీల్ ద వూండ్స్ ఆఫ్ ద బ్యాటిల్. ఈ ఏదైతే ఉందో ఈ సమన్వయమనాన్ని మీరు ఇప్పుడు ఎట్లాగూ LWని తీసేసినారు. సో దట్ ఇప్పుడు జరిగినటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధం నుంచి శాంతియుతంగా రాజకీయాలు చేసేసి ఒక సమన్వయాన్ని తీసుకొచ్చేసి వాళ్ళని కూడా ప్రజాస్వామ్యంలో కలిపేసి ప్రజాస్వామ్యం నుంచి వాళ్ళని గవర్నమెంట్లోకి తీసుకొచ్చి వాళ్ళ పార్టిసిపేషన్ కూడా పార్లమెంట్లో కానీ అసెంబ్లీస్లో కానీ పార్టిసిపేట్ అయ్యేలాగా చేసేసి సో ఆ పొలిటిక్స్కి లీడ్ చేయాలి అని చెప్తుంది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ద టుడేస్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ది పీడిఎఫ్కి సంబంధించినటువంటి వాటికి మీరు ఈ శ్లోక క్లాసెస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం బ్యాంక్ అండ్ SSC అండ్ UPSC వీటికి సంబంధించినటువంటి వాళ్ళు
ఇంగ్లీష్ క్లాసెస్ కోసం కూడా మీరు శ్లోక క్లాసెస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఏదైతే ఇప్పుడు ఎడిటోరియల్ ఎనాలిసిస్ ఉందో ఈ ఎడిటోరియల్ ఎనాలిసిస్కి సంబంధించి ఇప్పుడు కంప్లీట్గా ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి క్విజ్ కూడా డైలీ అట్లీస్ట్ ఒక 5 మార్క్స్ కన్నా చేయండి. 5 మార్క్స్ కన్నా చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ప్రిలిమినరీకి ఎగ్జామ్లో రాబోయే వరకు మీకు అట్లీస్ట్ ఒక 100 ఎడిటోరియల్స్ అయినా అని కూడా మీ దగ్గర ఉండాలి. దాంట్లో ఉండేటటువంటి గ్రామర్ కానీ, దాంట్లో ఉండేటటువంటి వొకాబులరీ కానీ, సో అందులో సెంటెన్స్ స్ట్రక్చర్ కానీ, తో పాటు కంప్లీట్ గ్రామర్ అండ్ ఎర్రర్స్, సో ఇవన్నీ మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తూ ఒక ప్రాపర్గా స్ట్రాటజీ వేసుకొని సో మార్క్ టెస్ట్లో అన్ని అటెంప్ట్ చేసుకుంటూ వెళ్తే మీరు 100% మీరు అనుకున్న స్కోర్ని రాబట్టగలుగుతారు. సో దిస్ ఈజ్ వాట్ ద టుడే సెషన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.